మీరు చెప్పుకున్న ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పటిదాకా మంచిగా ప్రశంసించాడు, పొగిడాడు. అక్కడి నుంచి ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి. అంటే ఇది దీనికి రిలేటెడ్ కాకపోయినా ఒక వ్యక్తితో మాట్లాడే కమ్యూనికేషన్ ఆ వ్యక్తి నుంచి ఫలాలను ఎలా తీసుకొస్తుందో బైబిల్ చదివితేనండి చాలా బాగా అర్థమవుతుందండి. చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, అద్భుతంగా. పౌలు గారు వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు, అదే కదా ఆయన ఇంటెన్షన్. అది ఆయనకి కావాల్సింది. ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? వాళ్ళు సరి చేసుకోవాలి. మనం అయితే ఏం చెప్తాం? మనం ఏం చెప్తాం? చేతిలో మనకి మెసేజ్ ఉంది, వాట్సాప్ ఉంది, టెక్స్ట్ మెసేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, ఫోన్ కాల్ ఉంది. ఏ మార్గం అయినా మనం ఎలా చెప్తాం? ఇదిగో అబ్బాయి నీ పద్ధతి ఏం బాగోలేదు చెప్తున్నా, నువ్వు అసలు క్రీస్తు నమ్ముకున్నాడువేనా, ఎలా ఉంటావు అసలు చెప్పు, నేను గద్దిస్తున్నా, ఖండిస్తున్నా, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు అన్నట్టుగా మనం చెప్తాం. ఒకేసారి కుండ పగలు కొట్టేసేయడమే మనకు తెలిసింది. కానీ ఇంకొక స్టైల్ ఉందండి. సైకాలజీ దీన్ని బాగా ఎప్పుడు ముందు పెడుతూ ఉంటుంది. మీరు ఇలా చేస్తే ఫలితాలు సాధిస్తారు నాయన అని చెప్తూ ఉంటుంది. ఆ స్టైల్ ఏంటో చెప్పనా, ఆ మెథడ్ ఏంటో చెప్పనా? ఫస్ట్ ప్రశంసించాలి. అంటే దెబ్బ కొట్టే ముందు కొంచెం వెన్నపోసి రాయండి. అలాని కన్నింగ్ కాదండి, ఇక్కడ హార్ట్ఫుల్గా ప్రశంసించండి. వాళ్ళు ఏం చేశారో ప్రశంసించండి. ఆ తర్వాతనే వాళ్ళలో ఏమైనా ఉంటే హృదయపూర్వకంగా చెప్పండి. అక్కడ ఇక్కడ చెప్పడం కాదు. మళ్ళీ మనకి ఇది బాగా అలవాటు. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే పక్కోళ్ళకి వెళ్ళి చెప్తాం, వాళ్ళ తీళ్ళతో మాట్లాడతాం. నో, అక్కడ ఇక్కడ చెప్పడం కాకుండా మొదట చెప్పాల్సింది దేవాది దేవునికి, తర్వాత చెప్పాల్సింది వాళ్ళకే. మార్చుకుంటారు. లేదా నువ్వనుకున్న కోణంలో మారకపోయినా పిలిచిన దేవుడు వదిలేస్తాడా? ఏమంటే నాకు తెలియక అడుగుతాను, ఆఫ్టర్ ఆల్ మనుషులుగా మనమే కొన్ని విషయాలకి ఎంత నలిగిపోతామే, మనమే పెద్ద ప్రేమికుల్లా ఫీల్ అయిపోతామే, మనమే పెద్ద న్యాయవంతులుగా ఫీల్ అవుతామే. మనకంటే న్యాయమందు ఆయన అధికుడు, జ్ఞానమందు ఆయన అధికుడు, జాలిగుణంలో ఆయన అధికుడు, వాత్సల్య సంపూర్ణుడు, కృపానిధి. కృప ఆయన దగ్గర నిధిలాగుందంటే అస్సలు కొరతలేదు. ఆయన కృపకి వస్తూనే ఉంటుంది. ప్రతిదినము మానక నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతిదినము అనుదినము నూతనముగా వాత్సల్యత ఆయనకు పుట్టుచునే ఉన్నది. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ అండి దేవునిది. ఆయన చూస్తూ వదిలేస్తాడా ఎవరినైనా? నో, వదిలేడు. పిలుచుకున్నవాడు, నమ్మదగినవాడు. ఎక్కడ ఎలాగా రిపేర్ చేయాలో ఆయనకి తెలుసు. సో గలతీ సంఘానికి పౌలు ఇస్తున్నటువంటి సూచన, బలపడండి. మీరు చాలా చేశారు, బట్ సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనందరి లక్ష్యం ఒక్కటే అని పౌలు గలతీలకు చెప్తున్నాడు. అది ఆనాడు వాళ్ళకి, ఈనాడు మనకి లక్ష్యం అవునుగాక. ఏమిటా లక్ష్యం? క్రీస్తు స్వారూప్యము. ఏంటది? క్రీస్తు స్వారూప్యము. ఎఫెసీలో కూడా అదే మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 4